ముకుందా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్. ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్. వివరాలకు సంప్రదించండి. హాయ్, ఆగండి ఎక్కడ పోతున్నారు? ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గా మీకోసమే. నేను ఎక్కడున్నానో తెలుసా? ముకుందా జ్యువెలరీస్ కొత్తపేటలో. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటుంది. ఏం కొంటాంలే బంగారం నాయను అనుకుంటున్నాం కదా, అట్లెట్లు ఊరుకుంటారు మన ముకుందా జ్యువెలరీస్ వాళ్ళు. పూర్వీ పేరుతో నవంబర్ 1న 18 క్యారెట్స్ లో గోల్డ్ తీసుకొస్తున్నారు. నేను కీర్తి కరెక్టే మాట్లాడుతున్నాను. 18 క్యారెట్స్ డైమండ్ కదా, ఈ పిల్లేంది గోల్డ్ అంటుంది. నో 18 క్యారెట్స్ గోల్డ్లోనే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు. నవంబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది హౌసింగ్ బోర్డ్ కుక్కట్పల్లిలో. ఎస్, ఇన్ని రోజులు మనకు 22 క్యారెట్స్లోనే తెలుసు. దట్టు లైట్ వెయిట్, అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం రీచ్ అయ్యే దగ్గరలో ఉన్నట్టుగానే ఉంటుంది ముకుందా జ్యువెలరీస్ ఎప్పుడు. ఎందుకంటే ఒకటి కొనుక్కుందామని వచ్చి ఇంకొక చిన్న ఐటమ్ అన్న కొనుక్కొని వెళ్ళేంత రేంజ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు 18 క్యారెట్స్లో రాబోతున్నారు. ఇమాజిన్, వావ్! దగ్గర ఎంత కాదనుకున్నా, నేను ఇందాక మాట్లాడినప్పుడు గ్రామ్కి 2-3 వేలైనా 2,000 అయితే అట్లీస్ట్ తగ్గుతుందంట కంపేర్ టు 22 క్యారెట్స్ టు 18 క్యారెట్స్. ఇంత మటుకైతే ఇన్ఫర్మేషన్ సేకరించాను. కానీ కృష్ణ గారు ఉన్నారు నా దగ్గర, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇవ్వడానికి. మరి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కృష్ణ గారు. ఎస్, సో ముకుందా జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఎప్పుడు ఏది చేసినా ఒక సెన్సేషనే. అక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నవంబర్ 1న పూర్వీ పేరుతో 18 క్యారెట్స్ జ్యువెలరీని లాంచ్ చేస్తున్నారు అని విన్నాం. అయితే జనరల్గా 18 క్యారెట్స్ అంటే డైమండ్స్లోనే వింటాం కదా. సో ముకుందా జ్యువెలరీ అంటేనే అసలు లైట్ వెయిట్ బంగారానికి పెట్టింది పేరు. ఈ థాట్ అందులో నుంచి వచ్చిందేనా? అంతేనండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనకి కస్టమర్లు లైట్ వెయిట్ జ్యువెలరీలో వాళ్ళకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనం అందించాము. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ప్రీమియం జ్యువెలరీ కూడా ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేయరు అని చెప్పి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు చెప్పాలంటే. మనం ఏంటంటే సరే, మనం ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించి మన కస్టమర్లకి అన్నీ మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సపరేట్గా పూర్వీ అని ఒక బ్రాండ్ ఓపెన్ చేసి దాంట్లో ప్రీమియం ఐటమ్స్ అంటే డైమండ్సే కానీ కుందన్సే కానీ ఇలా 18 క్యారెటే కానీ అది స్టార్ట్ చేసి మన కస్టమర్లందరికీ కూడా ఇంకా కొత్త రేంజెస్ మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో సపరేట్ బ్రాండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ లాంచింగ్ అనేది ఇప్పుడున్న గోల్డ్ రేట్ హైకింగ్ కి ఎంతవరకు ఎఫెక్ట్ పడబోతుంది? పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. అంటే గోల్డ్ రేటు హైక్ అనేది ఏంటంటే ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసమే మేము పూర్వీలో మేజర్ పార్ట్ 18 క్యారెట్ని బేస్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ రేట్ పెరిగిన సందర్భంలో కొంతమంది కస్టమర్లు ఏంటంటే 22 క్యారెట్ రేట్ పెరిగిపోతుంది, దానికి బర్డెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో, ఆ బర్డెన్ తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఇంతకుముందు మనం ఏదైతే ముకుందా జ్యువెలర్స్లో 22 క్యారెట్లో మనం మన ఫ్యాక్టరీ అవుట్లెట్లో తయారు చేసి అమ్మేమో అదే ప్రోడక్ట్ని కస్టమర్కి 18 క్యారెట్లో చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇంకా కొంచెం బర్డెన్ తక్కువ అవుతుంది. సో ఇంతకు ముందు 22 క్యారెట్స్ లో మనం ఒక రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇక్కడ ఇంకొక రేంజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా మనం ఎన్నో వీడియోస్ కూడా చేసాం. ఒకటి మన బడ్జెట్ అని వస్తే అందులో ఇంకొక అట్లీస్ట్ ఒక చైన్, ఒక గాజు, ఒక ఉంగరం ఎక్స్ట్రా తీసుకొని వెళ్తాము. అది కస్టమర్ రివ్యూ మనం ఫెయిత్ఫుల్ గా చూస్తున్నాం కూడా అన్ని వీడియోస్ లో. అట్లా ఇప్పుడు 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ అందుబాటులో లేని వాళ్ళకి 18 క్యారెట్స్ లో ఆ జ్యువెలరీ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. రాబోయే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో అది అవసరం కూడా. ఎందుకంటే మన స్టేటస్ సింబల్ అయిపోయిందండి గోల్డ్ అన్నాక. చూసేవాళ్ళు కూడా ఏంటంటే అది ఆర్నమెంట్ డిజైన్ ఎంత బాగుందో లేదో చూస్తారు తప్పించి అది 18 క్యారెట్ 22 క్యారెట్ అని ఎవరు చూడరు. మేము కూడా 22 క్యారెట్లో ఎంత ఫినిషింగ్, ఎంత పాలిష్, ఎంత క్వాలిటీ వస్తుందో అదే క్వాలిటీ, అదే ఫినిషింగ్, అదే నచ్చి అని 18 క్యారెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే కస్టమర్కి ఎక్కడ కూడా వేరియేషన్ అనిపించదు, ప్లస్ వాళ్ళకి తక్కువ బర్డెన్లో వచ్చేస్తుంది. మరి సన్నగా అనిపించడం, డెలికేట్ గా అనిపించడం, ముట్టుకుంటే ఊడిపోవడం అట్లా ఉంటుందండి. ఒక్కొక్కసారి మేమే కనిపెట్టలేము, చెప్తున్నా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం దగ్గరికి వెళ్ళి చూసి మనం పట్టుకున్నంత వరకు కూడా మనం అది 18 క్యారెట్ 22 క్యారెట్ అనేది ఎవరో గ్రహించలేదు. అంత నీట్ ఫినిషింగ్ తో మనం తయారు చేపిస్తున్నాం. సపరేట్ అది కూడా ఇంతకుముందు లాగే మన ఫ్యాక్టరీ అవుట్లెట్ మన వర్కర్స్ తో మన ఫ్యాక్టరీలోనే తయారు చేపిస్తాం. అందువల్ల ఏంటంటే కస్టమర్ కూడా ఛార్జెస్ పరంగా కూడా వీలైనంత తక్కువ. అంటే 18 క్యారెట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, డైమండ్స్ కి వాల్యూ యాడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూ యాడ్ కూడా కస్టమర్ కి ఎక్కువ బర్డెన్ కావద్దు అన్న ఉద్దేశంతో మనం వేరే చోట ట్రేడింగ్ చేయకుండా మన ఓన్ వర్క్ షాప్స్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడం వల్ల
కస్టమర్కి తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి ప్రయత్నం మిగతా బెనిఫిట్స్ అంటే విఏలో కానివ్వండి లేకపోతే ఎక్స్చేంజ్ వాల్యూ కానివ్వండి అది ఎలా ఉంటుందండి అప్పుడు 18 క్యారెట్ విఏ కూడా అంతే మేడం. ఇప్పుడు 18 క్యారెట్ 22 క్యారెట్కి ఎలా ఛార్జ్ ఉంటుందో వేస్టేజ్ అనేది విఏ పర్సంటేజ్ ఉంటుంది. ఈ 18 క్యారెట్కి కుందన్స్కి డైమండ్స్కి ఎలా ఉంటుందంటే మేకింగ్ ఛార్జ్ కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో వెళ్తాం. అది కూడా అతి తక్కువ కేటగిరీ అనేది ఇంకా మనం దాన్ని అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేస్తాం. కస్టమర్కి అందుబాటులో ఉండేలాగే అనౌన్స్ చేస్తాం. రీసేల్ వాల్యూ అంటారు. రీసేల్ వాల్యూ ఎప్పుడు కూడా 22 క్యారెట్కి ఏ విధమైన కండిషన్స్ ఉంటాయో 18 క్యారెట్ కూడా అదే కండిషన్స్ ప్రకారం రీసేల్ వాల్యూ బైబ్యాక్. ఓన్లీ రేట్ ఒక్కటే మారుతుంది. 22 క్యారెట్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్చేంజ్ లో రేట్ ఎక్కువ వస్తుంది. 18 క్యారెట్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్చేంజ్ లో ఆ రేట్ ప్రకారం మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ బైబ్యాక్ కోసం కానీ వచ్చినప్పుడు డిస్ప్లేలో కూడా ప్రతిరోజు మనం 22 క్యారెట్ తో పాటు 18 క్యారెట్ రేట్ కూడా డిస్ప్లే పెడతాము. దాన్ని బేస్ చేసుకునే రీసేల్ వాల్యూ ఉంటుంది. ఏం మిగతా ఎక్కడ చేంజెస్ ఉండవు. కస్టమర్కి ఏంటంటే తక్కువ బడ్జెట్ లో పెద్దగా ఉండే ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు 22 క్యారెట్స్ కి 18 క్యారెట్స్ కి మేజర్ డిఫరెన్స్ అంటే మనకి ఏం తెలుస్తుందండి? ఏమి తెలియదు మేడం గారు. ఆ తెలియకుండా ఉండేలాగే మనం ప్లాన్ చేస్తాం. ఒక్క రేట్ లోనే వేరియేషన్ ఉంటుంది కస్టమర్ కి. మిగతా అంతా కూడా 22 ఎలా ఉందో 18 కూడా అలాగే ఉండేలాగే తక్కువ చేసుకోవడానికి లేదు. అలా ఏం లేదు. మీరు చూసారు డైమండ్స్ కొంటారు కస్టమర్. డైమండ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ 18 క్యారెట్. ఎవరికి ఏం తెలియదు కదా అది 18 క్యారెట్ కదా అని ఎవరు అనుకోరు. డైమండ్ ఆర్నమెంట్ అంటే ఎందుకు 18 క్యారెట్ పెడతారంటే గ్రిప్ కోసం. ఇప్పుడు ఎందుకంటే 22 క్యారెట్ అనేది ఏంటంటే గోల్డ్ చాలా స్మూత్ ఉంటుంది. ఆ స్మూత్నెస్ లో ఏంటంటే స్టోన్స్ ఎప్పుడైనా మనకి ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే 18 క్యారెట్ అంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైమండ్స్ అంటే చాలా వాల్యుబుల్ ఐటమ్స్ కదా. ఆ ఒక్క చిన్న రాయి పోయినా కానీ మినిమం 1000-1500 అలా ఉంటుంది. అది పోకూడదన్న ఉద్దేశంతో ఫస్ట్ నుంచి మనం డైమండ్ ఆర్నమెంట్స్ 18 క్యారెట్ లో చేస్తాం. అదే పద్ధతిని ఇప్పుడు మనం అన్ని ఆర్నమెంట్స్ కి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ మా ఎండి సార్కి వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్తాం. సో నిజంగా ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. November 1st పూర్వీ పేరుతో ముకుంద జ్యువెలరీస్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆధారంగానే పూర్వీ పేరుతో 18 క్యారెట్స్ జ్యువెలరీ హౌసింగ్ బోర్డ్ లో ఓపెన్ చేస్తాం. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో మనం ఓపెన్ చేస్తున్నాం. అయితే ముకుంద జ్యువెలరీస్ అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు అని మనకు తెలుసు. రీసెంట్ గా జరిగిన వడ్డానం సేల్ కి కూడా అసలు ఒక వడ్డానం సేల్ అనే కాదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. బ్యాంగిల్ మేళ నడిచింది, చైన్ మేళ నడిచింది, వడ్డానం మేళ నడిచింది. అంటే వడ్డానం అంటే బంగారం ఎక్కువ కదా, అందుకే నేను దాన్నే తీసుకున్నాను. ముకుందాలో మేళ పెట్టారంటే కంపల్సరీ సక్సెస్ అవ్వాలి. మేళ లాగానే ఉంటది, తిరణాల లాగానే ఉంటది, నో డౌట్ అందులో. సో ఇప్పుడు పూర్వీకి కూడా అంతటి రెస్పాన్స్ 100% వస్తుంది. ఎందుకంటే గోల్డ్ వాల్యూ చాలా ఎక్కువ పెరిగిపోతుంది రోజు రోజు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కస్టమర్స్ కి అందుబాటులో ఉండాలన్న ఒక సదుద్దేశంతో మీరు వస్తున్నారు. కాబట్టి ఒకసారి డేట్, ప్లేస్, టైం మా ప్రేక్షకులకి కొంచెం చెప్తే వాళ్ళు అలర్ట్ ఉండిపోతారు. మన పూర్వీ గోల్డ్ అండ్ జ్యువెలరీ, గోల్డ్ అండ్ డైమండ్ షాప్ November 1 కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 4 లో ఓపెన్ అవుతుంది. ఇంతవరకు మా కస్టమర్లందరూ మా ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచీలని ఎలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు, ఈ పూర్వీ షాప్ను కూడా అలాగే మీరు మీ సపోర్ట్స్తో ముందుకు వెళ్ళాలని, ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచెస్ పూర్వీ పేరుతో ఓపెన్ చేయాలని, అది మీ సహకారం ఉంటే కంపల్సరీ జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. November 1 మా కస్టమర్లందరూ, మా కస్టమర్ దేవుళ్ళందరూ మా స్టోర్కి విజిట్ చేయండి, మా మోడల్స్ చూడండి, అన్నీ మీకు నచ్చినవి కొనుక్కొని తీసుకెళ్ళండి. ఇప్పుడు ముకుంద జ్యువెలరీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ గోల్డ్ రేట్ ఇంత హైగా అయింది కదా, అసలు అనుకోకుండా ఫాస్ట్ గా పెరిగిపోయింది కదా, అదేమైనా ఎఫెక్ట్ పడిందండి? అంటే గోల్డ్ రేటు పెరుగుతున్నంతసేపు పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు మేడం గారు. ఎప్పుడన్నా డౌన్ వచ్చినప్పుడు ఏంటంటే కస్టమర్లకు ఒక నిరుత్సాహం ఉంటుంది. అరే మనం కొనుక్కుంటున్నాం తగ్గుతుంది అన్న నిరుత్సాహంతో ఆ డౌన్ వచ్చినప్పుడు, డౌన్ కూడా ఏంటంటే 100కి 2-3 సార్లే డౌన్ వస్తుంది, కనీసం 10 times కూడా రాదు. 10 గ్రాములకి అండి, 10 గ్రాములకి 8,000. అది ఇప్పుడు మీ మీడియా వాళ్ళు టీవీలో చెప్పేది ఏంటంటే పెరిగినా అలాగే చెప్తారు, తగ్గినా అలాగే చెప్తారు. కానీ గ్రాముగా చెప్తే ఏంటంటే కస్టమర్కి ఏంటంటే నిజం తెలుస్తుంది. ఇప్పుడు 8,000 తగ్గిపోయిందంటే అమ్మో ఆల్రెడీ 12,000 ఉంది కదా, 8,000 తగ్గిపోయింది కదా, 4,000కి వచ్చేసింది గోల్డ్ అనుకుంటారు. అది తప్పది. 8,000 అనేది 10 గ్రాములకి, అంటే గ్రాముకి 800. ఇప్పుడు 12,500 నుంచి 800 తీసేస్తే 11,700కి వచ్చింది. అంతేగాని గ్రాముకి 8,000 అయితే పడిపోలేదు. కాకపోతే ఆ భాష ఏంటంటే మీరు తులానికి చెప్తారు, కస్టమర్లు ఏంటంటే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గ్రాము కనుకుంటారు. ఇప్పుడు ఫ్యూచర్ టు కమ్ ఎలా ఉండబోతుందండి స్పెక్యులేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద? తగ్గుతుందా? చరిత్ర చూసుకుంటే అయితే తెలివైన వాళ్ళమైతే ఈజీగా అర్థమవుతుంది. 100లో 1000లో పెరుగుతుంది, పైసల్లో తగ్గుతుంది. అంతేనండి, కంపల్సరీ. కాబట్టి ఎప్పుడు కూడా కస్టమర్ ఎప్పుడైనా ఫైనల్ గా కస్టమర్ ఎప్పుడు తెలివైన వాళ్ళండి. వాళ్ళకి ఏది అవసరం ఉంది ఆ అవసరాన్ని బట్టే పర్చేజ్ చేస్తారు. పెరిగింది కదా అని ఆగరు,
తగ్గింది కదా నాగరు, వాళ్ళకి అవసరం ఉందంటే ఎంత రేట్ ఉందో తీసుకుంటారు, అవసరం లేదంటే ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు. అందువల్ల రిటైల్ ఫీల్డ్కి ఎప్పుడు కూడా మీకు రేటు హెచ్చు తగ్గు అనేది రిటైల్ ఫీల్డ్కి ఎప్పుడు ఎఫెక్ట్ పడదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, ఇప్పుడు ఈవెన్ గోల్డ్ ఈటీఎఫ్లని, సిల్వర్ ఈటీఎఫ్లని, లేదంటే ఎంసీఎక్స్ మార్కెట్లని, వాటిలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఈ రేట్ పడిపోయేటప్పుడు వాళ్ళు ఆగిపోతారు తప్పించి స్టోర్లు అంటే షాప్స్ ఉంటాయి చూసారా, జ్యువెలరీ షాప్స్, రిటైల్ స్టోర్స్ ఎప్పుడు ఎఫెక్ట్ పడదు. బాగా పడిపోయినప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు స్తబ్దత ఉంటుంది. స్తబ్దత తప్పించి ఆ స్తబ్దత కూడా ఎందుకు ఉంటుందంటే కస్టమర్ వెయిట్ చేస్తారు, ఇంకా తగ్గుద్దేమో, ఇంకో 2-3 రోజులు చూసి మనం ముందుకు తీసుకుందాం, ఇంకొక రోజు. ఇప్పుడు సపోజ్ రేపు ఫంక్షన్ ఉంది, ఇంకా 2-3 రోజులు అయితే ఆగలేరు, తీసేసుకోవాల్సింది. నెక్స్ట్ వీక్ ఫంక్షన్ ఉంది, ఆగలేరు, తీసేసుకుంటారు. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా తీసేసుకుంటారు తప్పించి ఎప్పుడు కూడా రిటైల్ ఫీల్డ్కి రేట్ హెచ్చు తగ్గులు అనేది ఎఫెక్ట్ పడదు. పెరిగేటప్పుడు ఇంకొంచెం స్పీడ్ ఉంటుంది, తగ్గేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఉంటుంది. అట్లా. సో ఈ గోల్డ్ ఫీల్డ్ లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఒక సజెషన్ ఇవ్వండి ప్రేక్షకులకు. కృష్ణ గారు, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇది కరెక్ట్ టైమా? అంటే ఇన్వెస్ట్మెంట్ అన్న భావన కాకుండా ఎప్పుడు కూడా దాన్ని భరోసా అంటాను నేను. ఇన్వెస్ట్మెంట్ అనేది వేరు, భరోసా వేరు. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే లాభం ఆశించేసేది, భరోసా ఏంటంటే మనం కొనుక్కున్న వస్తువు, మనం పెట్టిన పెట్టుబడి మన దగ్గరే ఉంటుంది. రేపు అన్న రోజున ఎనీ టైం అర్ధరాత్రి పూట మనం కావాలి డబ్బులు అన్నా కానీ ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అది సెక్యూరిటీగా పెట్టుకుని మనకి ఇమీడియట్ డబ్బులు ఇస్తారు, ఎనీ ఎమర్జెన్సీ. కానీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఆన్ ది స్పాట్ మనకి రావు. అందువల్ల ఏంటంటే ఒక్క ఇన్వెస్ట్మెంట్ ద్వారా కాదు, కస్టమర్కి కానీ ఒక మనుషులకి కానీ భరోసా కింద దాన్ని చూస్తాం. అలాగే అవసరం, ఇప్పుడు సపోజ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్లో ఏంటంటే ఈరోజు బంగారం కానీ ఇవన్నీ కూడా స్టేటస్ సింబల్. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏది వేసుకున్నారు చూస్తారు, అది ఎక్కడ కొన్నారని అడుగుతారు, బాగుంటే రెఫరెన్స్లు అడుగుతారు. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ అన్న భావంతో ఎప్పుడు మేము కస్టమర్కి చెప్పం. వాళ్ళ అవసరానికి తగ్గట్టుగానే తీసుకోమంటాం. రేటు తగ్గుతుంది కదని చెప్పి ఎక్కువ తీసుకోమని చెప్పి, పెరుగుతుంది కదని తక్కువ తీసుకోమని మనం చెప్పినా కూడా కస్టమర్ మనకి చెప్తారు తప్పించి మనం చెప్పింది ఎప్పుడు వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఎందుకంటే ఫైనల్ గా కస్టమరే తెలియను, అదైతే పక్క. అందులో ఎక్కువ శాతం ఆడవాళ్లే ఉంటారు కాబట్టి మా ఆడవాళ్ళు ముఖ్యంగా భారతీయ స్త్రీలకి పోపు డబ్బాల్లో జమ చేసుకోవడం అంటే బాగా అలవాటు కదండి. అలాగే అంత బంగారం ఏదైనా డబ్బు ఉందంటే ముందుగా వాళ్ళకి అందుబాటులో ఉండేది బంగారం. అంత 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 అంటే ఇదివరకు మీరు చెప్పినట్టు పోపు డబ్బాలో దాసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు కస్టమర్. అంటే బంగారం షాప్ లో ఏంటంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. మన దగ్గర మంత్లీ ప్లాన్స్ కూడా ఉంటాయి కదా, ఆ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు. సంవత్సరం ఆఖరికి ఆ ప్లాన్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు దాచుకున్న డబ్బులకి హస్బెండ్ ని కాస్త వస్తూ అడిగి అది ఇది కలిపి కొంచెం ఏదైనా పెద్ద ఐటమ్ కొనుక్కుంటారు. ఇది కూడా కానీ చాలా మంచి బెనిఫిట్ అండి మనకి. 100%. రైట్. సో విన్నారు కదా, పూర్వీ November 1st కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఓపెన్ అవుతుంది. 18 క్యారెట్స్ ఎక్స్క్లూజివ్ ముకుందా జ్యువెలరీస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచే వస్తుంది. ఇప్పటి వరకు మనందరికీ తెలిసిందే ముకుందా జ్యువెలరీస్ అంటే లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు. ఇప్పుడు పూర్వీలో 18 క్యారెట్స్ లో అంతే నాణ్యతతో అన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్, ఈవెన్ డైమండ్స్ లో కూడా, కుందన్స్ లో కూడా మనం చూడొచ్చు. షాప్ ఓపెనింగ్ రోజు నేను వస్తున్నాను, డెఫినెట్ గా మీరు రండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇప్పుడు కృష్ణ గారు మాత్రం మామూలుగా ఊరించలేదు. గోల్డ్ రేట్ డిజైన్స్ సేమ్ అలాగే అనిపిస్తుంది, మీరు అసలు గెస్ కూడా చేయలేరు ఇది 18 క్యారెట్ అనే. దేంట్లో కూడా మీకు తేడా తెలీదు అని అంటున్నారు. డైరెక్ట్ గా కళ్ళతో చూస్తే ఆనందం వేరే లెవెల్. ఆ రోజు ఎంత కౌంటర్ చేద్దామో మీకు నాకు పోటీ ఇంకా. అంతే కదండి కృష్ణ గారు? పూర్వీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా కూడా దేవుడు సహకరించాడంటే నిదర్శనం ఏంటంటే గోల్డ్ రేట్ కూడా కొంచెం తగ్గిన రేట్ తో పాటు ఇంకా 18 క్యారెట్ రేట్ ఇంకా తక్కువ. అందువల్ల ఏంటంటే కస్టమర్స్ కి 18 క్యారెట్ తో పాటు డైమండ్సే కానీ, కుందనే కానీ, ఎనీ ఐటమ్, కొన్ని 22 క్యారెట్ లో కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అవి కూడా ఉంటాయి. ఓన్లీ 18 క్యారెట్ అనే కాదు, 22 క్యారెట్ లో కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉంటాయి. అవి కూడా మనం ఇన్నాళ్ళు మనం ఇంట్రొడ్యూస్ చేయలేదు, అవిటిని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాం. అందువల్ల వ్యత్యాసం అంటే నార్మల్ గా మాట్లాడుకుంటే బ్రాడ్ గా వ్యత్యాసం 22 కి 18 క్యారెట్స్ కి మనకి ఇంచుమించు డబ్బులు ఎంత వరకు? సుమారుగా గ్రాముకు 2000 రూపాయల దాకా తేడా. ఓకే, బిగ్ డీల్ అయితే. బిగ్ డీల్ అండి, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మన ముకుందా జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వీ లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ November 1st కుకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్. సంప్రదించండి.